నిలవే టీమ్ అందరినీ కూడా హార్టీ క్లాప్ చేసేసి ఒకసారి వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం ఎవ్రీబాడీ. సో విత్ నో లేట్ వీళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటో నాకు కూడా చూడాలని ఉంది, మీకు కూడా చూడాలనిపిస్తే ఒక్కసారి గట్టిగా క్లాప్ చేసేస్తే ఏవి వచ్చేస్తుంది స్క్రీన్ పైన ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. టు గెట్ హిస్ బెస్ట్. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మాకు కొత్త పాటని ఇచ్చేసారు ట్రెండింగ్ లోకి. ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దామా ఫర్ ద స్పైక్. So now I want to welcome them one by one onto the stage. Please put your hands together. And సాయి గారి డెడికేషన్ ఎలాంటిదంటే, సార్ ఒక్కసారి వెనక్కి తిరగండి సార్. నేను చూసాను, మీరు చూడలేదు అనుకున్నారు. ఒక్కసారి ఆయన హెడ్ మీద కూడా టైటిల్ రాసుకున్నాడంట, అంత డెడికేషన్ తో ఉన్నారు. ఒకసారి తిరగండి. కనిపించిందా? కనిపించిందా? జూమ్ వేస్తారు సార్. సో అంత డెడికేషన్ గా ఈ మూవీని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సో వీ హ్యావ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ co-producer and he is none other than Venkat garu. Please put your hands together and let's welcome our co-producer Venkat garu. Venkat Konakandla garu, hearty welcome to you. And next I would like Uppala garani vedika meediki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నిలవే టీమ్ అందరూ కూడా స్టేజ్ పైకి వచ్చి, అండ్ నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ సునంద గారు అండ్ సుశ్రుతా దేవి గారు, వీరిద్దరిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శివ గారు. సో వీళ్ళు కొంతమంది పిల్లర్స్ అనమాట, ఇంకొంతమంది పిల్లర్స్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. సో ఒక్కసారి నిలవే టీమ్ అందరికి కూడా గట్టిగా క్లాప్ చేసి కంగ్రాచులేట్ చేద్దాం ఆన్ దర్ బిగ్ డే. సో హియర్ ఇట్ ఈస్ ఒంటరితనం పోస్టర్ లాంచ్ అయింది. అండ్ విత్ నో లేట్ లెట్స్ గో విత్ సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎవరికి వచ్చింది తెలుసు, మనందరికీ అలా పరిచయం కాబోతున్నారు కదా, అందుకని. సో ప్లీజ్ అన్వేల్. వద్దులే, మనందరికీ తెలిసిందేగా అంటున్నారు. సో నీలవే పరిచయం పోస్టర్ ఇది. సరే మీరు కూడా ఉంచండి. అండ్ నెంబర్ 3. ఎస్ ప్లీజ్. నెంబర్ 3 ఆకర్షణ. దేవ్ గారు ఆకర్షణ. ఎస్, ఇప్పుడు ఆకర్షణ పోస్టర్ ని మీరు లాంచ్ చేయబోతున్నారు. ఓకే, ఇక్కడ ఆకర్షణ ఉంది, బట్ ఇట్స్ పిలుపు అంటున్నారు. లెట్స్ సీ ఇట్స్ పిలుపు ఆర్ ఆకర్షణ. పిలుపువా సార్? యా, ఆయన ఎప్పుడు పిలుస్తూనే ఉంటారంట, అందుకే పిలుపు వచ్చింది. దేవ్ గారు లాంచ్ చేశారు పిలుపు పోస్టర్ ని. అండ్ నెక్స్ట్ మాలిని గారు ఇప్పుడు సంతోషం పోస్టర్ ని లాంచ్ చేస్తారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీబడీ. అండ్ 5. సో యువర్ ఆకర్షణ వెళ్ళి అన్వీల్ చేయండి. ఓకే, ఇట్స్ డెఫినెట్లీ సంతోషం. సార్ నవ్వుతూ ఉన్నారు, అందుకే సంతోషం వచ్చింది. ఓకే, విత్ నో లేట్ 6th నెంబర్. అలక అంటే అమ్మాయి పేరు అని అడుగుతున్నారు ఆయన. ఓకే, ఐ థింక్ అదే అనుకుంటున్నాను నేనైతే. 7 నెంబర్. నెక్స్ట్ 7. నిశాంత్ గారు ప్లీజ్. నిశాంత్ గారు ఈస్ గోయింగ్ టు 9. ఫైనల్లీ దిస్ ఇస్ ద లాస్ట్ పోస్టర్ ఆఫ్ నిలవే. ఇంకా ఒక్కటి మాత్రం ఉంది, అది సస్పెన్స్ లో ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. First of all, thank you అండి. Thank you so much for all of you for coming. And కొంచెం లేట్ అయినా కానీ finally making time and doing this for us. So Nilave, I hope you all like the content that we showed you. It's been a long journey అండి. But only thing is, this is nothing short of any big film that you see. I can promise. ఇక్కడ ఉన్న వాళ్ళ మా పేర్లు ఎవరు తెలియకపోవచ్చు. Nobody of us are well. As a maker, I always thought film తీసేస్తే 100% of the work is done అనిపిస్తుంది. Once film complete అయి చూసుకున్న తర్వాత అర్థమైంది ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయిందని. To getting it to the audience, it's a struggle because చిన్న సినిమాలు they are competing with reels. వీటన్నిటితో కంపేర్ చేస్తున్నాం. మేము ఒక కంటెంట్ పెడితే will audience take it seriously is a big task. So that's where you all come in. మీరు ఇచ్చే సపోర్ట్, మీ కంటెంట్ నచ్చితే చేసే 1 tweet or 1 share will massively help a small film with a big idea.
because Telugu cinema is all about big ideas, and we want to contribute one big idea to that list. And I want to say TFI Boundali, all hail Telugu cinema. Thank you. Thank you. Okay, next I request Kalyan Naik garu, please have a few words. నమస్కారం అండి అందరికీ. సో చాలాసార్లు చూస్తాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇష్టంగా చాలా సెలెక్టివ్గా ఒక్కొక్క మూవీ తీసుకుంటూ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా, నో మ్యాటర్ వాట్. కొన్ని సినిమాలు ఇప్పుడు నా మీద పెట్టే కొంతమంది కాన్ఫిడెన్స్ అదంతా ఒక ట్రాక్ వస్తుంది, ఒక సినిమా వస్తుంది, అందులో వర్క్ అవుతుంది, అది ఇంకో సినిమా తీసుకొస్తుంది, అదంతా పక్కన పెడితే ఈ సినిమా నా చేతిలో ఏ ఒక్క పాట లేదు, ఆ టైంలో ఏ ఒక్క రిలీజ్ లేదు. ఆ టైంకి జస్ట్ మాటలే ఉన్నాయి, బాగా చేద్దామన్నా బాగా కొడదామన్నా అనే మాటలే ఉండే. ఒక 10 పాటలు రెఫరెన్స్ ఇచ్చి ఇలా రావాలని కలలు అంటాం కాదు, సినిమానే కలలు అంటే లైక్ బ్రో నా సినిమా తీస్తే ఇట్లుండాలి బ్రో, ఈ సీన్ తీస్తే అట్లా వెళ్ళాలి బ్రో, ఈ కోరికలతో అంత రా ఐడియా, అంత రా మాటలతో మాత్రమే ప్రతి ఒక్క పాట డిజైన్ చేసాం. వచ్చి మా తెలియ చూడండి మేము ఇలా సృష్టించినాం, ఇట్లాంటిది ఏదో చేసాం సినిమాలో అని కాదు. వి వాంట్ యూ టు ఫీల్ మిమ్మల్ని కంప్లీట్ గా హానెస్ట్ గా ఉండొచ్చు అన్న ఫీలింగ్ మీకు ఇవ్వాలనే వస్తున్నాను తప్ప మేము వచ్చి అది క్రియేట్ చేద్దాం ఇది క్రియేట్ చేద్దాం అట్లాంటి ఆలోచనలు కూడా ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. హోప్ఫుల్లీ యాజ్ తెలుగు సినిమా గ్రోస్ మేము కూడా అందులో ఒక పార్ట్ అవుతాం అన్న ఒక వెరీ ఆనెస్ట్ ఇంటెన్షన్ ఉంది మాకు. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్ ఎల్స్ అండి, ఓన్లీ ఒక యాజ్ సినిమా లవర్ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన మాత్రమే ఉంది మాకు. అండ్ ఇన్నిసార్లు ఆనెస్ట్ అంటున్నా కదా, ఆనెస్టీ కనుక ఒక మీనింగ్ ఉంటే మా సినిమా నిలవే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మేము గోత్రూ అయిన ప్రాసెస్ కి అంటూ ఒక మీనింగ్ ఉంటే ఆ రెండు ఒకటే అండి. అంటే లైక్ ఇంత కాన్ఫిడెంట్ గా ఈ ఒక్క మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా గోత్రూ అయినాం. వాట్ ఎవర్ మేము ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద టైమ్ స్పాన్, ఎన్ని రోజులు షూట్ చేసినాం, ఎన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేసుకుంటూ షూట్ చేసినాం అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ థింగ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక లైక్ సినిమా బాగుంది బాగాలేదు ఈ అన్ని ముచ్చట్లు పక్కన పెడితే ఒకటి మాత్రం చెప్తానండి, దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. ఆర్ ఫిల్మ్ నిలవే ది బిగ్గెస్ట్ మ్యూజికల్ డ్రామా, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. అండ్ ఈ సర్ప్రైజ్ యూ అంటే ఐ మీన్ సినిమా చూసిన వాళ్ళకు ఆ సినిమా చూడాలంటే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రీచ్ టు ఆడియన్స్, అండ్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేది కూడా మీతోనే. సో వీ విల్ డెఫినెట్లీ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ సపోర్ట్ us, ప్లీజ్ డూ సపోర్ట్ బంచ్ ఆఫ్ నోబడీస్ లైక్ మీ లైక్ us, అండ్ ప్లీజ్ డూ. నుంచి ఒకే డ్రీమ్ ఉంది మా, ఈ స్టోరీని ఒక సినిమాగా తీసి అందరికీ చూపించాలి అని. మేము అదే ఈరోజు ఎగ్జిక్యూట్ చేయగలిగామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి పెద్ద బడ్జెట్ లేదు, పెద్ద క్యాష్ లేదు, పెద్ద క్రూ లేదు, కానీ ఏముంది అంటే పెద్ద డ్రీమ్ ఉంది, పెద్ద ప్యాషన్ ఉంది, పెద్ద గొప్ప హానెస్టీ ఉంది. నాకు తెలిసి చూసిన ప్రతి ఒక్కరు దాన్నే ఫీల్ అవుతారు, ఆ ప్యాషన్ నే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో మా అలాంటి ఎవరికి తెలియని కొంతమంది ఒక సినిమాని సిన్సియర్ గా తీస్తున్నాం. అది ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా అవసరం. ప్రతి ఒక్క అంటే ఖచ్చితంగా పుష్ చేయండి అని కాదు, ఈ సినిమా మీకు నచ్చుతుంది, దీని నుంచి వచ్చే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఆశ్చర్యపరచడం, ఆనందపరచడం, ఏదో ఒక ఎమోషన్ కి గురి చేస్తుంది. చేసిన ప్రతిసారి దీన్ని సపోర్ట్ చేయండి. చేసి ఒక ఎమోషన్ కి గురి చేస్తేనే, ఒక ఫీలింగ్ మీలో వదిలి వెళ్తేనే దీన్ని షేర్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి. అది చాలు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్ కోటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, నా పేరు కోటి మామిడాల అండ్ ఎందుకంటే ముందు పేరు చెప్తానంటే నేను ఇంతవరకు దట్ స్మోకింగ్ ఇస్ దేర్. సో అది క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ అది కూడా యా అండ్ యాక్ట్రెస్ హూ ప్లేడ్ షీ ఈజ్ అ డాక్టర్, సో ఆమె కూడా స్మోక్, సో షీ నోస్. సో యాక్చువల్లీ మీరు వెరీ సారీ నాకు మీరు చెప్పిన దానికి నేను ఎవరన్నా ఒక్కళ్ళు అడుగుతారా క్వశ్చన్ అనుకున్నాను. లైక్ ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంత డ్యూరేషన్ ఉంది అనే పాయింట్. లైక్ అంటే అలా డ్రైవ్ ఇప్పుడు మాకు నేను చాలా అంటే స్టోరీ అడిగిన పాటల నుంచే నేను మీకు యాజ్ అంటే సింపుల్ గా ఎట్లా చెప్పుకోవచ్చు, అందరిని ఎలా అర్థం చేయించవచ్చు అనే థాట్ లో ఎవ్రీడే సాంగ్ తయారు చేస్తున్నప్పుడు నాకు కూడా ఉంది. అంటే ఇన్ని పాటలు వస్తున్నాయి అంటే మేము అంత లెక్కేసి ఇక్కడ ఇన్ని పాటలు ఇక్కడే 44 నిమిషాలు అయిపోయింది అనే క్యాల్కులేషన్ ఉంటే ఇట్లాంటి పాట పుట్టేది కాదేమో అంతే. సో మీరు చూసిన దాంట్లో కూడా ఒక స్టోరీ నడుస్తుంది, అతను ఫొటోస్ తీస్తున్నాడు, ఆమె ఎక్కడన్నా చూస్తున్నాడు, అదంతా చూస్తున్నాడు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒక పాట మాకు 10 సీన్లు తగ్గించి వి ప్రెజెంటెడ్ యూ ఎంటైర్ డేటా వాట్ ఈస్ ఫీలింగ్. సో అందుకు వాడిన పాటలే తప్ప ఓకే ఇక్కడ పాట అయితే 4 నిమిషాలు అయిపోయింది ఈ క్యాల్కులేషన్ లో పోలేదు. ఎంతో ప్రేమించే సీన్స్ అన్ని మేము సాంగ్ లోకి కంక్లూడ్ చేసి స్క్రీన్ ప్లే డ్రైవ్ అయ్యే విధానం ఈజ్ త్రూ మ్యూజిక్. సో అందుకనే వి నెవర్ వర్ అఫ్రేడ్. ఇట్ ఈస్ నథింగ్ న్యూ, ఇట్ వాజ్ ఆల్రెడీ టెస్టెడ్. 10+ పాటలు ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అండ్ మీకు చూసినప్పుడు నరేటివ్ లో మీకు తెలీదు. ఇప్పుడు
11 పాటలు వినాలి అన్నట్టు ఉంటుంది, కానీ నరేటివ్ లో వెళ్తున్నప్పుడు దట్ మనకి ఇన్ని పాటలు చూసిన వల్ల రిజంబ్లెన్స్ కూడా ఉండదు. బట్ మేము ఎందుకు మార్కెటింగ్ లో 11 సాంగ్స్ 11 ఎమోషన్స్ అని చెప్తున్నాం అంటే, బికాస్ వీ వాంటెడ్ టు ప్రజెంట్ మోర్ కాంటెంట్. ఏదో ఒక చిన్న టీజర్ పెట్టి ఒక్క సింగిల్ లిరికల్ వీడియో పెట్టి ఆడియన్స్ అందరు మమ్మల్ని చూసేయాలి, థియేటర్లోకి వచ్చేయాలన్న ఫాల్స్ హోప్స్ లేవు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటెంట్ చూపెడదాం విచ్ విల్ కనెక్ట్. ఎందుకంటే ఈ 11 ఎమోషన్స్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్ లో ఉంటూనే ఉంటారు. ఆ ఫేస్ ఆఫ్ లవ్ చూసే ఉంటారు. ఒంటరితనం కానీ ఫేసెస్ మీకు ఇఫ్ దెర్ ఇస్ అ నోన్ పర్సన్ ఆర్ నోన్ హీరో కానీ హీరోయిన్ కానీ ఉంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ అటైనబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ స్టార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీకి మనకి రిలేటబుల్ ఎక్కువ ఉండాలి మోర్ దెన్ ఎనీథింగ్. ఫేసెస్ కానీ పీపుల్ కానీ మోర్ రిలేటబుల్ ఉండాలి. సో వన్స్ వాళ్ళు చూసినప్పుడు దే ఆర్ ఓన్లీ సీయింగ్ దెమ్ సెల్ఫ్ యాజ్ క్యారెక్టర్స్. సో ఆ థాట్ తో వితౌట్ ఇట్లాంటి స్టోరీ డ్రైవ్ చేయాలి అంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయితేనే బెటర్ అనుకున్నాం. మీరు చూస్తే కూడా సౌమితి కానీ శ్రేయసి కానీ యూ విల్ నెవర్ సీ దమ్ యాజ్ న్యూ కమర్స్. అదైతే నేను 200% గ్యారంటీ చేస్తా. బికాస్ దే వెంట్ ఆల్ ఇన్ విత్ దే క్యారెక్టర్స్. సౌమిత్ హౌ హీ ప్లేడ్ అర్జున్, ఇట్స్ ట్రిమెండస్. హీ విల్ బీ హర్డిల్స్ మేకింగ్ ప్రాసెస్ లో కానీ అది కానీ, బట్ హౌ హీ ఓవర్కేమ్ ఇట్ అండ్ దాన్ని ఎట్లా దాటుకొని వచ్చినాం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో ఐ థింక్ అన్ని క్రాఫ్ట్స్ పైన నాలెడ్జ్ ఉంది అండ్ వి నో వీ కెన్ డూ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ అందరికీ ఉండే టీమ్ లో. అండ్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే హర్డిల్స్ ఉంటాయి. ఆ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేద్దాం అండ్ మన టాలెంట్ ఎలా ప్రజెంట్ చేద్దాం అన్న మోర్ ప్యాషన్ అండ్ రానెస్ ఉండే. అండ్ ఆల్ ఆఫ్ us ఆన్ ద టీమ్ ఆర్ వెరీ అబ్సెసివ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ద క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ ఎవ్రీబడి ఆర్ వెరీ అబ్సెసివ్ విత్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫోర్స్. అంతేగాని దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ టాలెంట్ ఇన్ ఎనీబడి. అండ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు లైక్ భరద్వాజ్ చేస్తే కొన్ని లిరిక్స్, ఇఫ్ యూ టేక్ భరద్వాజ్ అవుట్ అండ్ పుట్ ఎనీబడి బిగ్ నేమ్ యూ విల్ ఫీల్ ద లిరిక్స్ ఆర్ ఆన్ పార్. సినిమాటోగ్రఫీ కూడా మీరు దిలీప్ కే కుమార్ కాకుండా వేరే ఏ బిగ్ నేమ్ పెట్టినా దట్ విల్ బి ఆన్ పార్. అది సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. Yeah. యాక్చువల్లీ టీజర్ అండ్ సాంగ్స్ చూస్తుంటే కొత్త వాళ్ళు తీసినట్టుగా అనిపించడం లేదు. చాలా లైఫ్. సో లైక్ ఎనీ మన తెలుగు సినిమా ఏది చూసుకున్నా స్మోకింగ్ ఈస్ ప్రజెంటెడ్ యాజ్ అ లార్జర్ దెన్ లైఫ్ థింగ్ రాదర్ దెన్ దాని రియలిస్టిక్ థింగ్ అంటే. సో ఇట్స్ నాట్ రియలిస్టిక్, అదొక క్యారెక్టర్ ట్రైట్ అంతే. సో అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ లైక్ నరేటివ్ లో కూడా ఒక పార్ట్ ఉంటుంది, దట్స్ సర్ప్రైజ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ టు యాజ్ అ క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ వెరీ లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేయల్ అండి, నథింగ్ రిలేటెడ్ టు రియల్. హీరో గారు నార్మల్ గా అబ్బాయిలు ఎలా తిరిగినా అమ్మాయిలు లక్షణంగా ఉండే అమ్మాయిలతో తిరగాలి, లవ్ చేయాలి అనుకుంటారు. కానీ మీరు స్మోక్ చేసే అమ్మాయిని లవ్ చేయడానికి రీజన్ ఏంటి? సినిమాలో కంటిన్యూషన్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. యాక్చువల్లీ స్మోకింగ్ అనే ఎలిమెంట్ ఒక్కటే కాదు, ఇంకా లైక్ 1.25 ఎలిమెంట్ ఉంటాయి కదా ఇన్సైడ్ ద ఫిల్మ్. అవన్నీ చూసి మేబీ ఏమైనా వర్క్ షాప్, నాట్ జస్ట్ స్మోకింగ్, వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? అంటే చాలా వర్క్ షాప్, చాలా డేస్ ఉండే స్మోకింగ్. నో ఓకే సార్, లుక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.